వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. డివోర్స్ మరియు తప్పుడు కేసులు మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తున్నాయా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. దీనిపై మాట్లాడడానికి మనతో అడ్వకేట్ జిఎం రావు గారు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే నమస్తే. సార్. సార్, డివోర్స్ కేసులలో చాలా మంది ఎక్కువగా అంటే ఫాల్స్ ఎలిగేషన్సే చేస్తూ ఉంటారు. వాళ్ళే తప్పు చేసి వాళ్ళే కేసులు పెడుతూ ఉంటారు. అండ్ ఇవి ఎక్కువగా మహిళలకే సపోర్టివ్‌గా ఉంటాయి ఈ కేసులన్నీ కూడా అని అంటారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో, మీరు చూసిన కేసులతో మీకేమనిపిస్తుంది? నిజంగానే ఎక్కువగా లేడీస్‌కే సపోర్టివ్‌గా ఉంటాయా కేసులు? ఈ డివోర్స్ కేస్‌లో మీరు టాపిక్ ఎంచుకుంది మాత్రం చాలా బావుంది. అండ్ ప్రాక్టికల్‌గా కూడా ఇప్పుడు మన ఇండియాలోనే చాలా మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈ డివోర్స్ వల్లనే సఫర్ అవుతున్నారు. డివోర్స్ అండ్ ఫాల్స్ కేసెస్ ఏవైతే పెడుతున్నారో, ఐదర్ మోస్ట్‌లీ డివోర్స్ అండ్ ఫాల్స్ కేసెస్ అనేది వైఫే పెడుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వాళ్ళేంటిదనంటే ఈ డివోర్స్ అండ్ ఫాల్స్ కేసెస్ వల్లనే సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ అనేది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. అంత భయంకరంగా సఫర్ అవుతారండి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక ఇంట్లో మదర్, ఫాదర్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇంతమంది ఉన్న దాంట్లో ఒక అబ్బాయి పైన ఒక కొత్తగా వచ్చిన కోడలు వాళ్ళందరి పైన ఒక 490 కేసో ఇవన్నీ ఏస్తే టోటల్ ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దే విల్ బి సఫరింగ్ ఎ లాట్. ఓకే. అదే కాకుండా ఇటు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఈ సఫరింగ్ అనేది అందరూ సఫర్ అవుతున్నారు. దీని నుంచి పరిష్కారం ఏంటిది? అసలు మనం దీని గురించి మనము ఎట్లా బయటపడాలి అని అనుకుంటే, ఈ కేసులు ఏసే ముందు మనము మాక్సిమమ్‌గా ఏదైనా సెటిల్‌మెంట్ రౌట్ ఉందా అనేది చూడడం బెటర్. ఈ సెటిల్‌మెంట్ రౌట్ చూడడం ఎందుకు అనంటే, డివోర్స్ కానీ ఏ కేసైనా కానియండి, తక్కువలో తక్కువ 5 ఇయర్స్ ఫైట్ చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో అయితే అమ్మాయికి కనీసం 28, 30 ఇయర్స్ వచ్చేదాకా పెళ్లి అవ్వట్లేదు. 30 ఇయర్స్‌కి పెళ్లి అయింది. 31 ఇయర్స్‌లో ఆమె కేస్ ఫైల్ చేసిందంటే 5 ఇయర్స్ ఈ కేసులోనే వెళ్ళిపోతుంది. సో, ఇట్లాంటి కేసులు కాకుండా ఔట్ సైడ్ కూర్చొని పెద్దవాళ్ళతో కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఒక పరిష్కారం జరుగుతుంది. అండ్ ఈ డివోర్స్ కేసు వేయడం వల్ల 2 ఫ్యామిలీలు కంపల్సరీగా డిస్టర్బ్ అయిపోతాయి. మొత్తము భయంకరంగా డిస్టర్బ్ అయిపోతాయండి. చాలా అంటే చాలా. అసలు ఏం పని చేయకుండా నా కొడుకుకి ఇట్లా అయిపోయింది ఏంటిదని, అక్కడ మా బిడ్డకి ఇట్లా అయిపోయింది ఏంటిదని చెప్పి 2 ఫ్యామిలీలు ఫుల్‌గా సఫర్ అవుతారు. ఇంకోటి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కేసు అనేది 5 ఇయర్స్ వరకు పోతుంది అండ్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఓకే. సో, ఈ మనకు మనశ్శాంతి రావాలి దీంట్లో మనకు అసలు ఏంటిది అనేది తెలిస్తే మాత్రము 2 సైడ్ ఫ్యామిలీస్ కొద్దిగా ఇది మనశ్శాంతి లేకుండా ఉండడం గానీ అట్లాంటిది గానీ తగ్గుతుంది. అది తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటిది? తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటిదనంటే కేసెస్ అనేటివి కంపల్సరీగా 5 ఇయర్స్ అండ్ మోర్ నడుస్తాయండి. ఐదర్ వైఫ్ ఏయనియండి, హస్బెండ్ ఏసుకోనియండి, ఏవైనా గొడవలు 5-7 ఇయర్స్ ఈజీగా కేసెస్ నడుస్తుంటాయి. దీంట్లో భయపడవలసిన పని లేదేంటిదనంటే మీకేదో ఫాల్స్ డౌరీ కేసు గానీ అరెస్టులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా అంటే ఏమి ఉండవు. ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు ఏసినప్పుడు మీరు మంచి అడ్వకేట్‌ని కాంటాక్ట్ చేయండి. హూ హాస్ ద ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఓకే. నా దగ్గరైతే చాలామంది వస్తుంటారు కౌన్సిలింగ్ గురించి ఎట్లా చేయాలని చెప్పి ప్రాపర్ గైడ్ చేసి వాళ్ళకి పంపిస్తుంటాను. సో, మంచి అడ్వకేట్ దగ్గరికెళ్తే మీకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది అండ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎట్లాంటి సిట్యుయేషన్‌లో మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇందాక నేను వస్తున్నాను మీ దగ్గరికి స్టూడియోకి ఒక కాల్ వచ్చింది. సార్ నాకు రేపు పోలీస్ వాళ్ళు పిలిచారు. ఇట్లా మా వైఫ్ కేస్ ఏసిందంట నేనేం మాట్లాడాలి? సో, అక్కడ మాట్లాడాల్సిన పనేముంది? ఇప్పుడు మొత్తం అంతా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయి ఉంది. చెప్తున్నాడు. మా మదర్ డిస్టర్బ్ అయిపోయింది. మా ఫాదర్ డిస్టర్బ్ అయిపోయారు. మేమందరం మాకసలు అర్థం అవ్వట్లేదు. మేమేం జేయాలని. సో, అక్కడికి డైరెక్ట్‌గా పోలీస్ వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తే దేర్ ఈస్ నో అరెస్ట్. ఇది తెలియక మెంటల్ ప్రెషర్ తీసుకుంటున్నారు. ఓకే. ఇది తెలియక మదర్, ఫాదర్, సిస్టర్స్ అందరూ అయ్యో! ఇంకా పోలీసోళ్ళు పిలిచిండ్రంటే ఇంకా మాకు జైల్లేస్తారా ఏంటిది అనే భయంతోటి వాళ్ళున్నారు. సెకండ్ థింగ్ ఏంటిదనంటే పోనీ కోర్ట్ కేస్ అయింది కదా! అయిందనుకోండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్ట్ కేస్ అయింది.
ఆ కోర్ట్ కేసు ఎన్ని రోజులు నడుస్తుందనేది తెలిస్తే అదొక మనశ్శాంతిగా ఉంటుంది. అంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అన్నారు మన వాళ్ళు. ఆ కేసు కంపల్సరీగా 5 ఇయర్స్ నడుస్తదండి. హ్మ్. 498 కేస్ అది ఇప్పుడు మన బిఎన్ఎస్ 85 కేస్ అనేది ఏ కేస్ అయినా గానీ ఒక 5 ఇయర్స్ నడుస్తది. హ్మ్. ఇప్పుడు ఆ 5 ఇయర్స్ మనది కాదు అనుకోని మన పనులు మనం చేసుకుంటూ కోర్ట్ కేస్ కొట్లాడుకోవడము బెటర్. హ్మ్. జీవితం మొత్తం ఇంకా కోర్ట్ కేసే అనుకోని మీరు ఆ కోర్ట్ కేస్ చుట్టే ఉంటే మాత్రం మీకు మనశ్శాంతి ఉండదు. హ్మ్. ఓకే. హ్మ్. ఇటు డైవోర్స్ ఇప్పుడు లేడీస్ ఫైల్ చేస్తున్నారు. డివోర్స్ ఫైల్ చేస్తారు. అది కూడా 5 ఇయర్స్ పడుతుంది. రిజల్ట్ ఏమొస్తదండి? డివోర్స్ వస్తే వస్తది. లేకపోతే లేదు. ఓకే. హ్మ్. మెయింటెనెన్స్ ఫైల్ చేస్తున్నారు. ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా? ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఈ మెయింటెనెన్స్ అవసరం లేదు గదా! అవును. హరాస్ చేయాలని చెప్పి మనకు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేస్తున్నారు. ఈ ఫైటింగ్‌లో పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ ప్రీషియస్ టైమ్. హ్మ్. ఏదైతే 35-30, 40 క్రీమీ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ మొత్తం పోగొట్టుకుంటున్నారు. హ్మ్. 90 మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్‌కి చూడండి మీరు 30 ఇయర్స్‌లో ఉన్నప్పుడు కేసేస్తే వాళ్ళు గెలిచేది, వాళ్ళు మళ్ళీ సెటిల్ అయ్యేది 40, 45 ఇయర్స్ తర్వాతనే. హ్మ్. ఇక్కడ ఎవరికి ఎక్కువ లాస్ అండి? అమ్మాయికే ఎక్కువ లాస్. హ్మ్. అబ్బాయి అవును. 40 ఇయర్స్‌లో కూడా పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయికి ఎవరు చేసుకోరు. సో, ఇక్కడ మనకు మనశ్శాంతి రావాలన్నా, ఏది రావాలన్నా గానీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. కేసులు ఎట్లా వర్కౌట్ అయితాయి? హ్మ్. కేసులు కేసులు రాగానే భయపడాల్సిన పని లేదు. హ్మ్. చాలామంది ఏంటిదనంటే మర్యాద కోసము, దానికోసము కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఇట్లాంటి ఫాల్స్ కేసులలో. హ్మ్. అవన్నీ ఏమీ చేయకుండా ప్రాపర్‌గా అడ్వకేట్‌కి కాంటాక్ట్ అయ్యి గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే కోర్ట్ కేస్‌లో దీంట్లో మనం పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కాదు మనము. ఇది ఫ్యామిలీ మ్యాటర్. అరెస్ట్‌లు అట్లాంటివి కూడా మనకు 'అరుణేష్ కుమార్' జడ్జిమెంట్ ద్వారా సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ద్వారా ఇందులో ఇమ్మీడియేట్ అరెస్ట్ కూడా లేదు. హ్మ్. సో, ప్రాపర్‌గా పోలీస్‌కి మనం కోఆపరేట్ చేసి ఇన్వెస్టిగేషన్‌కి కోఆపరేట్ చేస్తే అరెస్ట్ అనేది హ్మ్. ఎట్టి పరిస్థితులలో ఉండదు. హ్మ్. దాని తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చెప్పినట్టుగా ఏందంటే ప్రతి కేస్ అనేది 5 ఇయర్స్ నడుస్తుంది. సో, 5 ఇయర్స్ అలా కేస్ నడుస్తుంది అని చెప్పి మైండ్‌లో పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ ఆ కేస్ కూడా సైడ్‌లో నడుస్తుంటే అది మీరు శాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు గానీ ఎప్పుడు అయిపోతదా ఈ కేసు? ఇప్పుడు చాలామంది ఏంటిదనంటే డివోర్స్ కేస్ ఏస్తారు. ఆ డివోర్స్ ఎప్పుడైపోతదా? ఇంకొక ఎప్పుడైపోతదా అని హ్మ్. చెప్పి ఎవ్రీ డే అండ్ నైట్ అదే ఉంటది ఆళ్ళకు. హ్మ్. కేస్ ఫైల్ చేసిన వెంటనే ఒక 2, 3 నెలలకే ఇంకా అడ్వకేట్ ఎంట పడుతుంటారు. హ్మ్. సార్ 3 నెలలు అయిపోయింది సార్ ఇంకా ఏం జరుగుతలేదు. 6 నెలలు అయిపోయింది సార్ ఇంకా ఏం జరుగుతలేదు. 3 నెలలు, 6 నెలల్లో ఏం జరగదండి. హ్మ్. అట్‌లీస్ట్ ఇట్ విల్ టేక్ 4-5 ఇయర్స్. హ్మ్. ఇది గుర్తుపెట్టుకోవాల. హ్మ్. 90% ఆఫ్ ద అడ్వకేట్స్ ఏందంటే ఈ ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయరు క్లయింట్స్‌కి. మేడం మీ కేస్ అనేది 4, 5 సంవత్సరాలు పడతదంటే వాళ్ళు పారిపోతారని చెప్పి ఎవరు సెట్ చేయరు ఎక్స్‌పెక్టేషన్. కానీ ఫ్యాక్ట్ ఏంటిదనంటే 4-5 ఇయర్స్ పడుతుంది. నేను చెప్పేది నమ్మకపోతే క్లయింట్స్ ఫస్ట్ ఏం చేయాలనంటే ఫ్యామిలీ కోర్ట్స్ దగ్గర పోయి నిల్చోవాల. హ్మ్. ఫస్ట్ పిలిసే కేసులు 2017 నుంచి కూడా పిలిసే కేసులున్నాయి. 2020 నుంచి పిలిసే కేసులు కూడా ఉన్నాయి. అంటే 2017 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాల కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. 2020 అనంటే 6 సంవత్సరాల కేసులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి ఫ్యామిలీ కోర్ట్స్‌లో. హ్మ్. సో, దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏందనంటే 4-5 ఇయర్స్ ఈజీగా కేస్ నడుస్తుంది. మనం తొందరపడి మనకొక అగ్రీవ్‌న మనకు అగ్రెసివ్‌నెస్ మన మైండ్‌లో ఉందనుకోండి. హ్మ్. తొందరవ్వాలి, తొందరవ్వాలి, తొందరవ్వాలి అది అవ్వదు. ఎవ్రీ డే విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. మరి ఇంకెప్పుడు వీళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు 4, 5 ఇయర్స్ అని అంటే, ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఇంకో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఎక్సలెంట్. ఏంటి మరి వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏమైనా ఉందా మరి? ఆప్షన్ ఏంటిదనంటే 2 సైడ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని సెటిల్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్‌కి వెళ్ళిపోవడమే కేసులన్నీ విత్‌డ్రా చేసుకొని. హ్మ్. లేదా ఇది ఎవరో అడ్వకేట్ ఒకళ్ళు దగ్గరా? ఎక్కడండి? ఇప్పుడు లేదు. ఇదంతా కూడా అడ్వకేట్ దగ్గర అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకొని, హ్మ్. ఒక అగ్రీమెంట్‌కొచ్చి అప్పుడు అడ్వకేట్‌కి తీసుకొని మనం మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. అన్ని కేసెస్ విత్‌డ్రా చేసుకొని. హ్మ్. లేదా 2 సైడ్‌ల నుంచి ఒక్క సైడ్ అడమెంట్‌గా ఉన్నా గాని 2 ఫ్యామిలీలు సఫర్ అవ్వాల్సిందే. హ్మ్. ఒక సైడ్ మనకు అడమెంట్‌గా ఉన్నా గాని నేను డైవర్స్ ఇవ్వనని హస్బెండ్ అన్నాడనుకోండి. అప్పుడు ఈయన ఈయన సఫర్ అవ్వాలి. ఆవిడ హ్మ్. సఫర్ అవ్వాలి. ఆమె నేను డైవర్స్ ఇయ్య అనుకోని కూర్చుందనుకోండి. ఆమె హ్మ్. కూడా సఫర్ అవుతది. అదే. ఇది అది అంతేం సింపుల్ గాదు. నేనేదో కేసేసేసి కూర్చుంటానంటే గాదు. ఎవరైతే కేసేసిండ్రో వాళ్ళు గూడా తిరగాలి కోర్ట్‌కి. అదే. కదా! హ్మ్. సో, ఇప్పుడు అమ్మాయి కేసేసిందనుకోండి, ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ వరకు ఆమె గూడా పెళ్లి జేసుకోలేదు. హ్మ్. అవును. ద బెస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి అనంటే, పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేకుండా ఎవరైనా ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళు మాత్రం ఇమ్మీడియేట్ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఓకే. పెళ్ళయి పిల్లలు లేకుండా ఉంటే ఇమ్మీడియేట్‌గా మ్యూచువల్ డైవోర్స్‌లో తీసుకొని,
బయటపడి ఇద్దరు మళ్ళీ ఇంకో సంసారం స్టార్ట్ చేసుకునేది బెటర్. ఈ మధ్య కాలంలో ఇవే కేసులు ఎక్కువ అవుతుండొచ్చు కదా. చాలా అంటే చాలా. అసలు కోర్ట్స్‌లలో మాక్సిమం కేసెస్ డివోర్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెసే ఫుల్ ఉన్నాయండి. ప్రతి ఒక్క ఇప్పుడు ఇండిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఏ చిన్న విషయం అన్నా కానీ ఎవరు పడతలేరు. వైఫ్ పడట్లేదు, హస్బెండ్ పడట్లేదు. సో పెళ్లి చేసుకోవడం ఎందుకు, విడిపోవడం ఎందుకు అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. పెళ్ళైన 6 నెలలకు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన 1 మంత్కి విడిపోతున్నారు. సో ఇవి చాలా అంటే చాలా హై రైజ్ అయిపోయాయండి ఇవి డివోర్స్ కేసెస్. అంటే ఇంత తక్కువ కాలంలో వీళ్ళు డైవోర్స్ తీసుకుంటే మెయింటెనెన్స్ కేసు ఇస్తారా వీళ్ళు? ఒకవేళ వేసినా కానీ మెయింటెనెన్స్ ఇస్తారా? మెయింటెనెన్స్ కంపల్సరీగా పెళ్లి అయిన తర్వాత మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీగా వర్తిస్తుంది. ఎంత కాలమైనా పర్వాలేదు, 1 ఇయర్ అయినా, మళ్ళీ 6 మంత్స్ అయినా కానీ మెయింటెనెన్స్ 1 మంత్ అయినా కానీ, పెళ్ళైన 1 మంత్ అయినా కానీ మనం వదిలేస్తున్నామని అంటే ఆవిడ వర్క్ చేయకపోతే మెయింటెనెన్స్. ఆమెకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండకుండా ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్కి వైఫ్కి మెయింటెనెన్స్ రావాలి అని అంటే ఆమె అడల్టరీలో ఉండకూడదు, తనంతట తాను వెళ్ళిపోకూడదు. తను సంపాదిస్తూ ఉంటే తనకు కూడా మెయింటెనెన్స్ రాదు. తను అడల్టరీలో ఉంటే అది కూడా మెయింటెనెన్స్ రాదు. తను సంపాదించుకుంటూ నేను సంపాదిస్తలేను అని చెప్పి కోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తే మెయింటెనెన్స్, హస్బెండ్ ప్రూవ్ చేస్తే మళ్ళీ ఈమె కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో కూడా మెయింటెనెన్స్ రాదు. సో ఎవరైతే జెన్యున్గా వర్క్ చేయకుండా హౌస్ వైఫ్గా ఉంటారో వాళ్ళు వన్ వీక్ అయినా కానీ 1 మంత్ అయినా కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్కి అధికారం ఉంటుంది. మెయింటెనెన్స్ ఒకవేళ హస్బెండ్కి ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి షేరింగ్లో ఉన్నాయి, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఉంటారు. సో ఇంకా ఇంకా వాళ్ళు షేర్ చేసుకోలేదు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒకవేళ ఆ పర్సన్ మంచి పర్సన్ కాదు, సో తన వల్ల తను హెరాస్మెంట్కి గురవుతోంది అమ్మాయి. సో అప్పుడు డైవర్స్ తీసుకుంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఆయన ప్రాపర్టీలో షేర్ వస్తుందా? రాదండి. ఆయన సొంత అర్జిత ప్రాపర్టీ అయితే ఎవ్వరికి హక్కు ఉండదు. వైఫ్కి హక్కు ఉండదు, పిల్లలకు హక్కు ఉండదు, ఎవరికి హక్కు ఉండదు. ఇప్పుడు మీ ఆస్తి, వీఆర్ డైవర్టింగ్ ద టాపిక్, బట్ ఇప్పుడు మీ ఆస్తి సొంత అర్జితమైన ఆస్తి ఉంది. దానిపైన మీ పిల్లలకు హక్కు కానీ, మీ హస్బెండ్కి హక్కు కానీ, మీ తల్లిదండ్రులకు ఎవ్వరికి హక్కు ఉండదు మీరు బతికి ఉన్నంత వరకు. మీరు దాన్ని ఎవరికైనా కానీ రోడ్డు మీద పోయేటోళ్ళకు కూడా దానం చేసేయచ్చు. మీకు అడిగే అధికారం ఎవరికీ లేదు. కానీ మీ సొంత అర్జితం అప్పుడు మీరు చనిపోయిన తర్వాత మాత్రం కొడుకులకు వస్తుంది. కొడుకులకని కాదు, దానిలో కూడా మళ్ళీ క్లాస్ ఏ, క్లాస్ బి అన్నీ ఉన్నాయి. మీరు పోయిన తర్వాత తల్లిదండ్రులకు అట్లా క్లాసెస్ లాగా ఉన్నాయి. దాని ప్రకారంగా వాళ్ళకు మాత్రం తప్పకుండా వస్తుందన్నమాట. బతికున్నంత వరకు మాత్రము రాదు. ఫ్యామిలీ మ్యాటర్స్లో మాత్రము చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆయనకు అంత ఉందండి ప్రాపర్టీ, నా ఇంత ఉందండి. ఒక్క ప్రాపర్టీలో నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు వైఫ్ వాళ్ళు. దే కెన్ ఎక్స్పెక్ట్ ఐదర్ అలుమనీ ఆర్ మెయింటెనెన్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద హస్బెండ్, ఆర్ హస్బెండ్ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వైఫ్. అవి ఎవరికి రావు. ఇక్కడ ఉన్న ప్రొవిజన్ ఏంటిది, వైఫ్కి కావాలి అని అనుకుంటే షీ కెన్ క్లెయిమ్ ఓన్లీ ఫర్ ద మెయింటెనెన్స్. పిల్లల మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయాలి కదా. పిల్లల మెయింటెనెన్స్కి ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటే ప్రతి పిల్లలు లైబుల్ మెయింటెనెన్స్కి. సో మెయింటెనెన్స్ అనేది పిల్లలు వైఫ్ క్లెయిమ్ చేయొచ్చు. తను ఉద్యోగం చేసినా చేయకపోయినా కొంతమంది అంటే తాగుబోతులు ఉంటారు, హస్బెండ్స్ అంటే మనీ ఎర్న్ చేయని వాళ్ళు ఉంటారు. అప్పుడు మరి పిల్లల బాధ్యత ఎట్లా, మెయింటెనెన్స్ కేసు ఎట్లా ఫైల్ చేసేది? ఇంకా ఏముండదండి. అట్లాంటి వాళ్ళు తాగుబోతు హస్బెండ్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి జైలుకి పంపిస్తారు కానీ మెయింటెనెన్స్ రాదు. అంతే. వాళ్ళకు తాగుబోతు హస్బెండ్ ఉన్నాడు, వాడు పని చేయట్లేదు ఏం లేదు అని అంటే కోర్టులో ఆయన మీద మెయింటెనెన్స్ కేసు వేసినా కానీ సార్ నేను అసలు ఏం పని చేయట్లేదు అని అంటే ఆయన తీసుకుపోయి కావాలంటే జైల్లో వేస్తారు తప్పించి. ప్రాపర్టీస్ ఉంటే ఇప్పుడు అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఎవరైతే తాగుబోతు హస్బెండ్ ఉన్నాడు, అప్పుడు ఏం జరుగుతుంది, మెయింటెనెన్స్ ఒకవేళ వచ్చింది కదా, ఇప్పుడు ఈమె మెయింటెనెన్స్ చేస్తే మెయింటెనెన్స్ వేసారు కోర్టు, 10,000 రూపాయలు నెలకు అని మెయింటెనెన్స్ చేస్తారు. అటు సంవత్సరం అయినా ఇవ్వడు, 2 సంవత్సరాలైనా ఇవ్వడు. సో అవి లక్షలలో పోతుంటాయి. ఆ లక్షలలో పోయిన తర్వాత ఆ ప్రాపర్టీ ఈయన పేరు మీద ఉంటే ఆ ప్రాపర్టీ అమ్మేసి ఈమెకి ఇచ్చేస్తారు. సో ఈ మెయింటెనెన్స్ కేసు, ఈ డైవోర్స్ కేసు ఫైల్ చేసే ముందు అంటే లేడీస్ ముందుగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు మనశ్శాంతి కావాలి. అండ్ ఈ డివోర్స్ కేసులు, ఫాల్స్ డివోర్స్ కేసుల వల్ల అందరూ సఫర్ అవుతున్నారు, ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రము 99%, 100% మీరు మ్యూచువల్గా సెటిల్ చేసుకోవడానికి చూడండి. అదే బెస్ట్ ఆప్షన్ అంటారు. అది కోర్టులో వెళ్ళినా కానీ మీకు ఫస్ట్ మీడియేషన్ ఉంటుంది డివోర్స్లో. ఆ మీడియేషన్ టైంలో అయినా కానీ మీరు సెటిల్ చేసుకుంటే 2 ఫ్యామిలీలు బాగుపడతాయి. రివెంజ్లోకి వెళ్తే 2 ఫ్యామిలీలు సఫర్ అవుతాయి.
తప్పకుండా రివెంజ్లోకి వెళ్తే ఎటు సైడ్ రివెంజ్లోకి వెళ్ళినా కానీ 2 ఫ్యామిలీలు మాత్రం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే. సో ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఈజ్ దట్ ఫ్యామిలీస్ కూర్చొని జస్ట్ ఒక మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సపరేట్ అయిపోవడము బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.